మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోయారండి, వెళ్ళిపోయి మాట్లాడుతున్నాను. నాకు ఈ మధ్యన అమ్మ మాట్లాడద్దు, సరైన కొట్టాలి. ఈ మధ్యన ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. వాడికి ఈ సంవత్సరం ఓటు హక్కు వచ్చిందట. వాడు వచ్చి అడుగుతున్నాడు, అన్యాయం ఎవరికి ఓటు వేయాలన్నాడు. చెప్పించి కొడతాను, ఇంకోసారి అడిగేమంటాను. ఎందుకంటే పలానా వాడికి ఓటయ్యి పలానా నాయకుడు ఓటే అని చెప్పే హక్కు పాస్టర్లకు కానీ ఎవరికీ లేదు. ఆ సంస్కారం చాలామందికి లేదు కూడా. నేనేమంటానంటే ఏ పార్టీకి వేయాలి, ఏ నాయకులకు వేయాలి అనేది కాదు, అసలు నాయకుడు అంటే ఎవడో ముందు తెలుసుకోవాలి. మన దేవుడు ఎంత గొప్పవాడంటే అద్భుతమైనటువంటి వాక్యాన్ని మన చేతుల్లో పెట్టాడు దేవుడు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క సైజులో ఉంది, కానీ వాడటమే చేత కాదు మనకి. వాడటమే చేత కాదు మనకి. ఏమనుకోద్దు, కొద్దిగా ఇందాక అన్న చెప్పారు కదా, రాడికల్గా మాట్లాడుతాం, నా మాట అలాగే ఉంటుంది. కష్టంగా ఉంటే వినండి, లేకపోతే మానేయండి, ఎవడు పీకేది ఏం లేదు. నేను ఒక మాట చెప్తాను, ఏమనంటే నాయకుడు అంటే ఎవరో ముందు తెలుసుకోవాలి మనం. మన బైబిల్ గ్రంథం ఎంత గొప్ప గ్రంథం అంటే ప్రతి దానికి జవాబు ఉంది. ఇందులో ప్రతి దానికి జవాబు ఉంది. ఈ బైబిల్ గ్రంథం పలానా పార్టీకి ఓటయ్యి అందం, పలానా పార్టీ నాయకుడు వెనకాల తిరుగు అని అందం, పలానా పార్టీ నాయకుడితో దండుకో అని చెప్పదు. ఈ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అసలు నాయకుడు ఎవడంటే ముందు తెలుసుకో అంటున్నాను. ఒకసారి తీద్దాం, మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ని తీద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి వచనాలు. మనం బాగా బైబిల్ చదువుతాం కాబట్టి ఒకసారి చదివితే మంచిది. చదువుతామండి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు. నిందారహితుడు అంటే ఏంటండి? మన భాషలో చెప్పండి, ఏమంటే అది మన ఆత్మీయ భాష, లోక భాషలో చెప్పండి. కేసు లేనోడని, కేసు లేనోడండి. తర్వాత నిందారహితుడును, ఏమండి ఏకపత్ని పురుషుడును, తర్వాత మితానుభవుడు అంటే కంట్రోల్లో ఉండేవాడు, తర్వాత స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు. చూస్తున్నాం కదా ఎంత మర్యాదగా మాట్లాడుకుంటారు, ఏమంటే తర్వాత అతిథి ప్రియుడును, బోధింపదగువాడనై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణత మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. మన పాస్టర్లందరికీ తెలిసిన విషయం ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలు పాస్టర్లకు సంబంధించింది అనుకుంటారు. కాదండి, పాస్టర్లకు మాత్రమే కాదండి, నాయకుడు అనేటటువంటి వాడికి ఉద్దేశించి పలికినటువంటి మాటలు. ఈ మాటలు చదువుతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇందులో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో కనీసం ఒక లక్షణం కూడా లేనటువంటి వాడు వెనకాల తిరుగుతున్నాం చూసారా, సిగ్గుపడాలండి మనం, సిగ్గుపడాలండి మనం. ఆడ వెనకాల ఏమనుకోద్ది ఈ మాట అంటున్నది, కుక్కలా తోక ఊపుకుంటూ అయ్యా మేమున్నాం మేమున్నాం. మన ఇద్దరు పాస్టర్లు మాట్లాడుకుంటారు. ఏమన్నారు తెలుసా అండి? మరి నువ్వు చాలా దృష్టివంతుడు అన్నారు ఒక పాస్టర్ గారు. ఇంకో పాస్టర్ గారు, నన్ను కాదు, నేను దురదృష్టవంతుడిని. ఓ పాస్టర్ గారు ఇంకో పాస్టర్తో అన్నాడు, నువ్వు చాలా దృష్టివంతుడు అన్నాడు. ఏరా అంటే, నువ్వు 3 ఫెలోషిప్లో ఉన్నావురా అన్నాడు. అర్థమైంది అందరికీ? 3 ఫెలోషిప్లో ఉంటే ఇది ఎక్కువ వస్తుంది, అవునా కదా? ఒక ఫెలోషిప్లో ఉంటే తక్కువ వస్తుంది. ఈ రోజున గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మన దేశం నాశనం అయిపోవడానికి కారణం మనమే అండి. మన దేశం నాశనం అయిపోవడానికి కారణం మనమే. ఈ రోజున రోడ్లు ఎక్కేసి ధర్నా చేసేస్తున్నాం. ఈ రోజున ఆ పార్టీ రాకూడదు, ఈ పార్టీ రాకూడదు అనుకుంటున్నాం. ముందు మనం ఎలా ఉండాలో ఆలోచించుకోవాలండి. ఈ మాట మనందరికీ తెలుసు. ఒక పెద్ద అన్నాడు, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అన్నాడు. నువ్వు దేన్ని బోధిస్తున్నావో దాన్ని ప్రాక్టీస్లో పెట్టన్నాడు. ఎక్కడ ఉంది మన ప్రాక్టీసు? ఎవడైనా కొట్టాడు అనుకోండి, ఎవరైనా పాస్టర్ని కొట్టాడు అనుకోండి, ఏదైనా కొట్టాడో ఊగిపోతుంటాం మనం. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే అసలు మనం ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. నేనేం గొప్పవాడేం కాదు, మీ అందరితో పోలిస్తే కురవచ్చాకండి నేను. మీ వయసు అంత అనుభవం ఉండదు నాకు. కానీ ఒక సేవకుడిగా
సేవకుడిగా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనం ఎలా ఉండాలి. ఈ రోజున భయపడుతున్నారు, వాళ్ళు వచ్చేస్తే ఏమైపోతాం, వీళ్ళు వచ్చేస్తే ఏమైపోతా అని. ఇంకో మాటలో చెప్పాలంటే మేమందరం మాట్లాడేసిన మాటలు ఒక్క మాటలో మాట్లాడేశారు థియోఫిలస్ గారు. అద్భుతంగా మాట్లాడారు ఆయన. నేను పొగుడుతున్నాను అనుకోవద్దు, కానీ ఆంధ్ర బాప్టిస్ట్ సెంటరీ చర్చ్కి దేవుడిచ్చిన బహుమానం థియోఫిలస్ గారు. అద్భుతంగా మాట్లాడారు ఆయన. భయపడేవాడు ఎవడరా అంటే దేవుని మీద ఆశ్రయం లేనటువంటి వాడు, దేవుని ఆశ్రయించినటువంటి వాడు భయపడతాడు. ఇందాక పాస్టర్ గారు చెప్తూ, శాంసనయ్య గారు అనుకుంటాను, వారు చెప్తూ ఈ మాట గుర్తు చేశారు, దేవుడు మనకు పిరికితనం ఇవ్వలేదని. మనం ఎందుకు పిరికోవడం అయిపోతున్నాం అంటే మనం మనుషుల మీద ఆధారపడటం, దేవుడి మీద ఆధారపడలేదు. మనం రాజుల మీద ఆధారపడటం, దేవుడి మీద ఆధారపడలేదు కాబట్టి మనం పిరికోవడం అయిపోయామండి. ఈ రోజున ధైర్యవంతుడు ఎవడరా అంటే వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల కాదు, దేవుడి మీద ఆధారపడిన వాడు ధైర్యవంతుడు. నేను గర్వంగా చెప్పుకుంటాను ఈ మాట. రోజుకు ఒక్క సువార్త చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. రోజుకు ఒక్కడికి సువార్త చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. ఈ రోజున చాలా మంది అంటున్నారు సువార్త చేయడం కష్టమైపోతుంది. నేను చెప్తున్నాను, చాలా ఈజీ సువార్త చేయడం, చాలా ఈజీ సువార్త చేయడం. కొట్టేవాళ్ళనా కొట్టించుకో. నేను ఈ ఫ్లెక్సీలు వేసుకొని వెళ్ళిపోతా ఉంటాను, నడుచుకుంటూ వెళ్ళిపోతాను, ఉమ్మొత్తారు నా మీద, దేవునికి స్తోత్రం అనుకుంటాను. తిడతారు, పిచ్చోడు అంటారు నన్ను, బూతులు తిడతారు నన్ను, వెళ్ళిపోతారు. నాకు కష్టం అనిపించదే సువార్త చేయడం, చాలా ఈజీ. నన్ను అడిగితే కష్టపడి సువార్త చేసింది ఎవరయ్యా అంటే మన పూర్వీకులు చేశారు కష్టపడి సువార్త. మనం ఈజీగా ఉన్నాం, మనం హాయిగా బతుకుతున్నాం. ఇక్కడ దైవజనులు చక్కటి మాట చెప్పారు, చేయాల్సింది చేయటం లేదు కానీ మాత్రం ఏమంటే భయం మాత్రం ఎక్కువ. అవి ఒక దీన్ని అడ్డుకుంటారు, దాన్ని అడ్డుకుంటారు. ముందు చేయాల్సింది నువ్వు చెయ్యి. ఈరోజు నేను అంటాను, మనం ప్రార్థన చేయాల్సింది ప్రభువా ఆ పార్టీయే రావాలి, ఈ దౌర్భాగ్యం ఏమిటి అంటే కొన్ని సంఘాల్లో ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా పలానా పార్టీయే నెగ్గాలి. ఎవడు చెప్పాడు నీకు? అంటే మనం ఎలా దిగజారిపోయామంటే పలానా నాయకుడు చర్చికి వెళ్తాడు కాబట్టి చర్చికి వెళ్ళడందరూ ఓటేసేయాలి. పలానా నాయకుడు పలానా కులం వాడు కాబట్టి ఆ కులం వాళ్ళందరూ కూడా ఓటేసేయాలి. పలానా వాడు మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు కాబట్టి ఎంటర్టైన్ చేసిన వాళ్ళందరూ ఓటేసేయాలి. ఈరోజు ఒక మాట చెప్తాను, మనం ప్రార్థన చేయాల్సింది ప్రభువా ఆ పార్టీ ఈ పార్టీని గెలిపించమని కాదు. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసు అంటే, ప్రభువా ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా నా విశ్వాసం చెదిరిపోకుండా, నా భక్తి చెదిరిపోకుండా దాన్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుకోగలిగే జ్ఞానము ధైర్యం నాకు ఏం ప్రార్థన చేయాలి. మనం అది విశ్వాసం చేసేటటువంటి ప్రార్థన. ఈరోజు అది బోధించడం మానేసాం. బోధించాల్సినటువంటి వారమే మనం ఏం చేస్తున్నాం అంటే వెనకాల తిరుగుతున్నాం. వాళ్ళ వెనకాల దండలు పట్టుకొని, వీళ్ళ వెనకాల దండలు పట్టుకొని చర్చకొచ్చారంటే సన్మానం చేసినట్టు వేరే విషయం. కోరుకొని వెళ్ళి సన్మానం చేసి అడుక్కుంటున్నాం మనం. ఏమనుకుంది ఇంకో మాట చెప్తాను, గత జనవరి నెల నుంచి ఇప్పటి వరకు పాస్టర్లు చాలా మంది, అందరూ కాదండి మీరు మంచి వాళ్ళే, బయట గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది పాస్టర్లు ఎంత బిజీ అయిపోయారంటే గృహాలు దర్శించడం మానేశారు, సువార్త చేయడం మానేశారు, ఏమంటే ఫోటోలు పెట్టడం మానేశారు. బిజీ దేనికోసం అంటే ఆడనకాల ఈడనకాల తిరగడానికి. ఏం నేర్పిస్తాం మన విశ్వాసులకి? ఏం నేర్పిస్తాం మన విశ్వాసులకి? ఈరోజు ఒక మాట చెప్తానండి, నేను చిన్నవాళ్ళైనా సరే మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం మాట్లాడడానికి టైం ఇవ్వకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. మనల్ని దేవుడు ఉప్పులా పెట్టాడు ఈ ప్రపంచంలో. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన, అది దేనికి ఉపయోగపడదన్నాడు. నేను ఉప్పుని బైబిల్ పట్టుకొని తిరిగేస్తే కాదండి. దీని ప్రకారంగా జీవించడం మనం నేర్చుకోవాలి. దీని ప్రకారంగా బ్రతకడం మనం నేర్చుకున్నప్పుడు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటాం. ఈ రోజున మీ అందరితో నేను చెప్తున్నటువంటి మాట, ఎలక్షన్ ముసుగులో ఓడిపోయి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి, మిమ్మల్ని మీరు అమ్ముడుపోకండి దయచేసి. ఈ మధ్యనే ఒక సినీ యాక్టర్ కొడుకు ఒక మంచి డైలాగ్ ఇచ్చిన, జగన్ చెప్పి ముగించేస్తున్నాను. గేదె ఖరీదు 1,00,000 రూపాయలట, మేక ఖరీదు 10,000 అట, పంది ఖరీదు 5,000 అట, కోడి ఖరీదు 1,000 రూపాయలట, మన ఖరీదు 2,000. ఏది బెటర్ మీరే ఆలోచించండి. ఏది బెటర్ మీరే ఆలోచించండి. ఆలోచించి ఓటేయండి. దయచేసి నేను అలా మాట్లాడినందుకు కోపపడటం కాదు. ఒకవేళ మీకు కోపం వచ్చిందంటే మీరు సరవుతున్నారని దాని అర్థం. మీరు కోపం వచ్చిందంటే మీకు తగిలిందని అర్థం. తగిలింది అంటే మనసు మార్చుకునే ఆ యొక్క అలవాటు మీకు ఉందని అర్థం. కాబట్టి ఆలోచించండి,
జ్ఞానంగా దేవుడిని అడగండి. ఎస్, పాస్టర్ గారు చెప్పారు, దేవుడిని అడుగుదాం ఎవరికి ఓటు వేయాలో. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళు ఎవరికి ఓటేయాలని మనసు లేకపోతే నోటకు ఓటేస్తాను, నో ప్రాబ్లం. కులాన్ని చూడకండి, మతాన్ని చూడకండి, వర్గాన్ని చూడకండి, దేవుని చూసి ఓటేద్దాం. మన పరిపాలన భద్రంగా మన చేతుల్లో మనం పెట్టుకుందాం. దేవుడి మాట దీవించును గాక.